హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత అంతా కూడా వేయించేసుకోండి. ఫ్రైలకి ఏంటంటే ఎక్కువ మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఫ్రైకి కూడా అలానే వేసాను ఇందులో కూడా. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ కలిపేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ముందు నేను వీడియో అనేది కొంచెం మిస్ అయ్యింది. ఆయిల్లో ఇంకా మనం తాలింపులే వేసాను, ఇంకేం వేయలేదు అందులో. తాలింపులు వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తర్వాత డైరెక్ట్ ఇంక బెండకాయ ముక్కలు వేసేసాను. మూత పెట్టుకొని ఇలా మగ్గిపోవాలని మొత్తం అంతా కూడా కలర్ మారిపోయింది కదా, బెండకాయ తొందరగానే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళా కలిపేసుకొని కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. చాలా ఈజీగా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి, అలానే రైస్లోకి, పప్పుచారు, సాంబారు, చారు దేంట్లోకైనా కానీ ఇది కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచిదన్నమాట. ఎప్పుడు పెడుతూ ఉండండి, బెండకాయ చాలా మంచిది పిల్లలకి. చూస్తున్నారు కదా, ఇక్కడ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.